బెజవాడలో మత మార్పిడులపై వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం జగన్ నివాసానికి సమీపంలో పొన్నిమి ఘాట్లో 42 మందికి సామూహిక మత మార్పిడులు చేశారని చెప్పారు. వారంలో వందల మందికి మత మార్పిడులు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ ప్రశ్నించారు. హిందువుల కోసం కట్టిన పుష్కర్ ఘాట్లో పబ్లిక్గా మత మార్పిడులు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టు హిందువులు భావిస్తున్నారని పవన్ అన్నారు. ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు జనసేనాని. నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. 40 మందిని మత మార్పిడి చేశారు నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఓట్లు పోతాయనా మీకు? అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటలను వక్రీకరించి ఇలాంటి చేస్తే ఊరుకునే